గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, గౌరవనీయులు ఎంపీ రాజేందర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ వాణి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి, మేడ్చల్ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, ముఖ్యంగా ఈరోజు స్కూల్లో ఏదైతే విద్యార్థుల చేత ట్రాఫిక్ రూల్స్ చేయించినటువంటి కుమ్రాయ్ గారికి, ఈరోజు చక్కగా విద్యార్థులంతా కూడా ట్రాఫిక్ నిబంధనలు ఎట్లుండాలని చెప్పేసి విద్యార్థులు చూపించడం చాలా సంతోషం. గతంలో కూడా చాలా స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి, ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి చాలా. అన్నిటికన్నా ముఖ్యంగా రింగ్ రోడ్డు పైన కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి పేదవాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం ద్వారా యాక్సిడెంట్లు కాకుండా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు గతంలో కూడా మంత్రి ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా కొన్ని పాయింట్లన్నీ కూడా మరి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ కూడా గుర్తించి యాక్సిడెంట్లు కాకుండా కూడా అప్పటి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంతా అధికారులంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమం పెట్టి మరి ట్రాఫిక్ రూల్స్ ఎట్లుండాలి, అదేవిధంగా యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చక్కగా కార్యక్రమం పెట్టించినారు. మరి వారు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పినారు, ఇంకా కూడా ముందు కూడా అన్ని జిల్లాల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి యాక్సిడెంట్ కాకుండా మరి చూడడానికి వారు ముందుంటారు. అదేవిధంగా మరి హైదరాబాద్ నగరం కూడా మరి దేశంలోనే అతి వేగంగా మన అభివృద్ధి చెందుతున్నది. చక్కగా రోడ్స్ వచ్చినాయి, చక్కగా బ్రిడ్జులు వస్తున్నాయి. మరి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే యాక్సిడెంట్ కాకుండా బాగుంటుంది. కాబట్టి మరి మనమందరం కూడా దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు.